సో వాళ్ళు ఆ ఎలక్టరేట్ వాళ్ళు 10 మంది సపోర్ట్ చేయాలి వారిని. సో వారు 10 మందిని ముందే కరెక్ట్ గా సంతకాలు పెట్టుకొని రెడీ ఉంచేది 10 మందిని. ఆయన 10 మంది లేకుండా ముగ్గురే దొరికింది అంటే ఆయనకు 10 మంది సంతకాలు పెట్టేది ఉంటే బెదిరించారు అని చెప్తున్నారు. ఆయన బెదిరించేది ఉంటుంది భరత్ గారు. నాకు సంతకాలు పెడతామంటే నాకు సంతకాలు పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారు అని అన్నారు. ఎందుకు సార్ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఎవరు బెదిరిస్తారు? అక్కడికి వెళ్ళారు వారు ముందే తయారు చేసుకుంటారు కదా, సంతకాలే కదా పెట్టాల్సింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టిన పేపర్లు వారు తెచ్చుకోవాలి. వారు ఆవేశంలోనో లేదు 28వ తేదీ సాయంత్రం చెప్పారు, 28వ తేదీ రాత్రి చెప్పారు, 30వ తేదీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గుర్తుంది. 1 డే బిఫోర్ 2 days బిఫోర్. అప్పటి వరకు కూడా పార్టీ అఫీషియల్ నామినీ చెప్పలేదు. అఫీషియల్ నామినీ 30వ తేదీ మాత్రమే చెప్పారు. అంటే ఎవరు రామచంద్రరావును నామినేషన్ వేయమని చెప్పింది కూడా 30వ తేదీ మార్నింగ్ వరకు ఎవరికి తెలియలేదు. అప్పటి వరకు ఈటెల రాజేంద్ర, అరవింద ఇట్లా అందరూ మాట్లాడుకున్నారు. సో అప్పుడు సంతకాల శాఖ రాయసింగ్ కూడా తన పేరు కూడా వస్తుందని అనుకోవచ్చు కదా చివరి నిమిషం వరకు. ఆ పేరు రావాల్సిన పని లేదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు అనుకోండి. సపోజ్ రామచంద్రరావు గారికి ఫోన్ వచ్చిందంటే రామచంద్రరావు గారికి ఈ 10 మంది మీరు కౌన్సిల్ సభ్యులను తీసుకొని రండి అని ఎవరు చెప్పరు కదా. ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళను ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. వారు ఆ విధమైన టెక్నికల్ గ్రౌండ్ లో వారు నామినేషన్ తీసుకోలేకపోయినారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఆ రోజు సడన్ గా రావడము, ఒక ఎజిటేటింగ్ మోడ్ లో వారు లేదు నాది ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అని అనడము, ఇట్లా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఆవేశంగా ఉన్నప్పుడు వారు ముందే తయారు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ 10 మంది సపోర్ట్ తో వారు వేసి ఉండేవారు. ఇప్పుడు వేసినా కూడా నామినేషన్ పత్రాలతో పాటు ఖచ్చితంగా విత్డ్రాయల్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఒకటి ఆయన మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఆ జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి గురించి ఆయన ఆబ్జెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన చెప్పిన వాళ్ళ పేరు కన్సిడర్ లో గోల్కొండ జిల్లా కిందకి వస్తుంది. గోల్కొండ జిల్లా. ఓకే, గోల్కొండ జిల్లాకు సంబంధించి అధ్యక్ష పదవి గురించి ఆయన గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి? ఆయన చెప్పిన వ్యక్తిని ఎందుకు అక్కడ కన్సిడర్ చేయలేదు అంటే ఇప్పుడు భరత్ గారు ఇప్పుడున్న ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ గా అక్కడ ఎన్నిక కాబడ్డారో ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో అంతకు ముందు ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ తో పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వీరి ఎలక్షన్స్ లో కూడా చాలా క్లోజ్ గా పనిచేసిన వ్యక్తే. అంటే రాజాసింగ్ గారు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వాళ్ళందరూ. వాళ్ళలో ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకుండా సడన్ గా ఎక్కడి నుంచో అంటే పారాషూట్ ల్యాండింగ్ ఎవరు లేరు అక్కడ. అట్లా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు అట్లాంటిది ఏదైనా అలిగేషన్ ఉండుంటే, లేకుంటే కరప్షన్ అలిగేషన్ లేకుంటే ఇంకేదైనా కేసెస్ అలిగేషన్స్ ఉంటే డిఫరెంట్ థింగ్. ఓకే, అయితే మెయిన్ ఏంటంటే మిగతా నేతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు 5 అధ్యక్ష పదవులు పంచుకున్నారు. కానీ రాజాసింగ్ కు మాత్రం ఆయన ఇలాఖాలో జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. మిగతా నేతలందరూ రాష్ట్రంలో వేరే ఎక్కడ అడగలేదు, నా ప్రాంతంలో ఉన్న దానిలో అడిగితే అది కూడా ఇవ్వలేదు అన్నది ఆయన ప్రధానంగా చెప్పింది. ఇప్పుడు అది కేక్ కాదు, లేకుంటే అది ఇంకా ఏదో కాదు, అది పంచుకున్నది ఏముండదు. ఇది ఇంటర్నల్ డెమోక్రసీ. 100కు 100% భారతీయ జనతా పార్టీ ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఒక ప్రాపర్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే నామినే కదా, ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని నామినే రాష్ట్ర పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు నామినేషన్ వేయాలి. మిగతా వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్లు ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు ఒక్కొక్క చోట 3, 4, 5 నామినేషన్లు వచ్చిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇంటర్నల్ ఇప్పుడు ఎవరిని మనము వద్దు అని చెప్పడానికి ఉండదండి. ఎవరైనా నామినేషన్ వేస్తా అంటే ఎస్ పార్టీ డెఫినెట్లీ ఒక యునానిమిటీ. ఎందుకంటే పార్టీలో కూడా పార్టీ అందరు కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నంలో భాగంగా ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కదా. ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కాబట్టి మిగతా అందరూ ఎస్ ఎవరు అధ్యక్షులైనా మనందరం కలిసి పనిచేస్తాం అనే స్పిరిట్ తో పనిచేస్తారు. అందుగురించే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడో 2 ఎంపీలు గెలిచిన పార్టీ ఈ రోజు 300 ఎంపీలు దాటింది. ఈ రోజు 240 ఎంపీలతోని ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు.
ఓకే. అదేమి పుట్టిగానే ఒక కుటుంబ పార్టీయో లేకుంటే ఒక లీడరు చేస్తేనో వచ్చేది కాదు కదా. ఓకే. అనేక మంది త్యాగాలు, అనేక మంది కార్యకర్తలు, నాయకుల త్యాగాల మీద, పునాదుల మీద నిలబడ్డ పార్టీ ఇది. ఓకే. దీనిలో ప్రిన్సిపల్స్, తర్వాత ఐడియాలజీ, తర్వాత నాయకుల కార్యకర్తల త్యాగాలు, ఇవే దీని యొక్క పునాదులు. ఓకే. ఇక ఒక ఎమ్మెల్యే అవుతారు, ఇంకోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సో ఇట్స్ అ ప్రాసెస్. అంతేగాని ఎవరో ఒక పర్టికులర్ నాయకుడు నడిపిస్తున్న పార్టీ కాదు, లేకుంటే ఒక కుటుంబం నడిపిస్తున్న. అందరూ ఇక్కడ 2018లో టికెట్ కట్ చేసినప్పుడు అక్కడ అమిత్ షా ఆయన పేరు రాసేప్పుడు టికెట్ ఇచ్చారు, ఆయన ఒక్కళ్ళే గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు అప్పుడు 2018. లేదు, అవన్నీ కరెక్ట్ విషయాలు కాదు భరత్ గారు. అట్లా ఎట్లా ఉంటుంది? అంత ఈ పార్టీ అంత వీక్ గా ఉండదు. ఈ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ పార్టీ. ఇక్కడ ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే లిస్ట్ పంపిస్తారో దాని యొక్క పూర్వాపరాలను గమనించి ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులను వాళ్ళను చూసి ఇంటెలిజెన్స్ మిగతా అన్ని చోట్ల నుంచి వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు పార్లమెంటరీ బోర్డు. అంతేగాని అమిత్ షా గారు టిక్కు పెట్టారు, ఇంకోళ్ళు గీత గీశారు, ఇదంతా కరెక్ట్ విషయాలు కాదు. ఏదో రూమర్స్ బయట మాట్లాడుతున్న విషయాలు. ఓకే. అవి ఎట్లా కరెక్ట్ అవుతాయి? దానికి ప్రామాణికత ఏముంటుంది? ఓకే. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఫర్ పార్టీ గోషామహల్లో? సో ప్రస్తుతానికి రాజాసింగ్ గారు కంటిన్యూగా ఎమ్మెల్యేగా కొనసాగుతారని భావిస్తున్నది పార్టీ. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా కంప్లైంట్ చేసి స్పీకర్ గారు ఒకవేళ వారిని అనర్హత ప్రకటించి బై ఎలక్షన్స్ వస్తే వీ హ్యావ్ సో మెనీ కంటెస్టెంట్స్ అక్కడ. గోషామహల్లో భారతీయ జనతా పార్టీకి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళని మంచి వాళ్ళను పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కానీ అంటే పార్టీలో ఒక్క రాజాసింగ్ మీదే చర్య తీసుకోవడం, ఇంకా మిగతా చోట్ల డిసిప్లినరీ ఇష్యూస్ చాలా వచ్చాయి, కేవలం రాజాసింగ్ మీద చర్య తీసుకోవడం రాంగ్ సిగ్నల్ లేదండి. చాలా మంది భరత్ గారు, ఇట్స్ ఎ కామన్ ప్రాసెస్. ఇంతే ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీలో ఒక రాజాసింగ్ గారిని సస్పెండ్ చేసిన సమయంలో కూడా ఇంకొక అధికార ప్రతినిధిని, అట్లాగే అంటే ఆల్ ఇండియా అధికార ప్రతినిధి నుపూర్ శర్మ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే హర్యానాలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగింది. వెస్టర్న్ యూపీలో ఒక సీనియర్ నాయకుని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరి సస్పెన్షన్ కూడా రివోక్ కాలేదు. వీరి సస్పెన్షన్ రీఇన్స్టేట్ అయింది ఫర్ ద రీజన్స్ దట్ మనకున్న ఎలక్షన్స్ దృష్ట్యా, లేకుంటే వారికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా, వేరియస్ రీజన్స్. అట్లా షోకాజ్ నోటీస్ పంపించడము, ఆ ప్రాసెస్ లోనే వారు షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ చేయడము, అదంతా తీసుకొని దాని ప్రకారం వాళ్ళు రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు వాలంటరీగా వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను చెప్పడం జరిగింది. దాన్ని న్యాచురల్ గానే అంటే యాక్సెప్టెన్స్ పెద్దవాళ్ళు ఆలోచించి, ఆల్ ఇండియా పార్టీ ఆలోచించి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది. ప్రత్యేకంగా ఇది ఒక రాజాసింగ్ ను టార్గెట్ చేయడము, లేకుండా రాజాసింగ్ గారిని స్పెసిఫిక్ గా ఎవరో ఫోకస్ చేసి చేస్తున్నారని బుజ్జగిచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రాజాసింగ్ సరే ఆవేశంలో రాజీనామా చేశారు, ఆ రోజు వేరే వాళ్ళు కూడా వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేసేందుకు వచ్చారు అంటారు, బట్ ఆయన వేయలేదు. ఇలా దాని గురించి కాదండి, వారు రాజీనామా చేసిన తర్వాత వారిని మీరు రాజీనామా వెనక్కి తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పున్నారు. వారి యొక్క ఆలోచన మేరకు వారు దాన్ని తిరస్కరించి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎవరు మాట్లాడారనే సమాచారం నా దగ్గర కూడా లేదు. బట్ 100% ఈ పార్టీలో ఎవరైనా అట్లా ఆవేశంగానో లేకుంటే ఏదో బాధ అనిపించో అట్లా ఏమైనా చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాదు కదా, పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఒక గైడింగ్